ఇద్దరు అబ్బాయిలు కొత్తగా ఒక అపార్ట్మెంట్ లోకి రెంట్కి వస్తారు. ఆ ఇల్లు ఇచ్చే ఓనర్ ఆంటీ వాళ్ళకు ఒక కండిషన్ పెడుతుంది. రాత్రిపూట మీ తలుపు ఎవరో తట్టినట్టు శబ్దం వస్తుంది. ఒక 100 ఏళ్ల ముసలామె వచ్చి ఉల్లిపాయలు అడుగుతుంది. పొరపాటున కూడా తలుపు తీయకండి, మాట్లాడకండి అని వార్నింగ్ ఇస్తుంది. ఒకరోజు రాత్రి కాలింగ్ బెల్ మోగుతుంది. ఒక అబ్బాయి వెళ్ళి తలుపు తీస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. నేను ఎదురింట్లో ఉంటాను, మా ఫ్రెండ్ తాళం చెవి మీ దగ్గర ఏమైనా ఇచ్చిందా అని అడుగుతుంది. ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయిన మనోళ్ళు ఇంప్రెస్ చేద్దామని ఆమెను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి తెగ మాట్లాడతారు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఇంతసేపు మాట్లాడారు కదా, ఓ ఉల్లిపాయ ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. అంతే, ఆ అబ్బాయిలకి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఆ అమ్మాయి వాయిస్ మారిపోయి గోళ్ళతో గీకుతూ ఉల్లిపాయ కావాలని ఘోరంగా అరుస్తూ వాళ్ళని తరుముతుంది. భయంతో ఆ అబ్బాయిలు కిచెన్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఓనర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. కిచెన్ సింక్ కింద గట్టిగా కొడితే కింద ఉన్న నా ఇంటికి శబ్దం వస్తుంది, నేను హెల్ప్కి వస్తా అని. వాళ్ళు అలాగే సింక్ కింద కొడతారు. కొద్దిసేపటికి బయట నుంచి ఆ ఓనర్ ఆంటీ వాయిస్ వినిపిస్తుంది. తలుపు తీసి చూస్తే ఆ అమ్మాయి ఒక మూలను కూర్చొని ఉంటుంది. ఆంటీ చెప్తుంది, బాబు తను దయ్యం కాదు, నా కూతురే, ఆమెకు కొంచెం పిచ్చి, ఈ విషయం బయట తెలిస్తే ప్రాబ్లం అవుతుందని నేనే దయ్యం కదా అల్లాను, భయపడకండి అని కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ వెళ్తూ వెళ్తూ ఆ ఆంటీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి భయంకరమైన వాయిస్ తో, కానీ మీరు ఇంకా ఆ ఉల్లిపాయ ఇవ్వలేదు కదా అంటుంది. అంటే ఆ ఆంటీ కూడా దయ్యమే. ఆ ఒక్క డైలాగ్తో ఆ అబ్బాయిలకు ప్యాంట్ తడిసిపోతుంది.